అతిరథ మహారథులు, కిక్కిరిసిపోయిన అభిమానులు, కార్యకర్తల కోలాహలం నడుమ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బండి సంజయ్, చిరాగ్ పాస్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, దిగ్గజ నటులు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఏపీ సీఎంగా 4వసారి ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని పలకగానే అభిమానుల సందడితో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. దైవ సాక్షిగా అంటూ పవన్ ప్రమాణం చేస్తుండగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం అభిమానుల కోలాహలం నడుమ నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మిగిలిన మంత్రులతో గవర్నర్ వరుసగా ప్రమాణం చేయించారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ప్రమాణం చేశారు. ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం నేత పి నారాయణ ప్రమాణం చేశారు. అనంతరం వంగలపూడి అనిత తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత భాజపా నేత సత్యకుమార్ యాదవ్ అమాత్యుడిగా ప్రమాణం చేశారు. తర్వాత నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.